చెట్లు అయితే ఇంటి దగ్గరికి ఇలా మోసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే దారిలో అంతా బురద ఉంది, బండి అయితే రావట్లేదు అనమాట. అక్కడ దాకా రోడ్డు వరకు బండి మీద తీసుకొచ్చి అక్కడ నుంచి ఇలా ఎత్తుకొని వచ్చాను. ఆడ బాహుబలి అయిపోయాను అనమాట. ఇంకా ఏమేమి తెచ్చాను అనేది చూపించేస్తారా అండి. ఇదైతే జామ మొక్క, ఇదైతే నాకు 60 రూపాయలు పడింది. ఇంకా ఎంత కాస్ట్ పడింది ఏందనేది కూడా మొత్తం చూపించేస్తాను. అలాంటివి 2 తీసుకున్నాను అనమాట నేను జామ మొక్కలు. అవి క్రాఫ్ట్ అయితే రాలేదు. ఇంకా 6 నెలలకైతే క్రాఫ్ట్ వస్తుందని చెప్పారు. ఇదైతే రోజు బెంగళూరు రోజా పువ్వు అంట, ఎప్పుడు సంవత్సరం అంతా ఉంటాయి అని చెప్పారు. ఇది వచ్చి 70 రూపాయలు పడింది. ఇంకా లెమన్ ఉంటుంది కదా, స్వీట్ లెమను, స్టార్ ఫ్రూటు, చిన్న పాల రోజ్ కలర్లో రోజాలు ఉంటాయి. ఇవి నీళ్ళల్లో కూడా వేసి నానబెట్టేసి తాగొచ్చు అనమాట. చాలా మంచిదంట హెల్త్కి కూడా. అంతకుముందు మా ఇంట్లో ఉండేది, కానీ అది వాడిపోయి పాడైపోయింది. చాలా సంవత్సరాలు పూలు అయితే విపరీతంగా పూసేవి. తర్వాత ఇప్పుడు ఇంకా ఏమేమి తెచ్చాను, ఇదిగోండి స్వీట్ లెమన్ అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా క్రాఫ్ట్ వచ్చిన జామ మొక్క కూడా ఉంది. ఇంకా నేనేమేమి నాడుతున్నాను, ఎలా వస్తున్నాయి, దానికి ఏం వాడుతున్నాను అనేది కూడా రాబోయే వీడియోల్లో అయితే అప్లోడ్ చేస్తాను. నాకు కొన్ని టిప్స్ వీడియోస్ అయితే పెట్టడానికి కుదరలేదు, అందుకోసం అని పెట్టలేదు. కొంచెం టైం తీసుకొని ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇదిగోండి ఇదైతే అడవి మల్లంట, బాగా గుండులాగా వస్తుంది పువ్వు, ఒక్కోటి రోజా పువ్వు సైజు ఉంటుంది అని చెప్పారు. సరే అని చెప్పి అది కూడా తీసుకొచ్చాను. మొగ్గలు అయితే ఉన్నాయి, అవి పూసాక అంత పెద్దవి వస్తాయా రావా అనేది చూసేద్దాం. ఇదైతే క్రాఫ్ట్ కూడా వచ్చింది చూడండి, జామ చెట్టు. మీకు వీడియోలో కనిపిస్తుందో